యోగేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం గేమ్ చేంజర్ మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. వీళ్ళలో రామ్ చరణ్, కియారా అద్వానీ, ఎస్జే సూర్య అండ్ అంజలి వీళ్ళు నలుగురు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. వీళ్ళతో పాటు శ్రీకాంత్, సునీల్ ఇంకా చాలామంది ఆర్టిస్ట్స్ ఉన్నారు ఈ మూవీలో. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ అందించింది తమన్ అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది శంకర్. ఈ మూవీ మనకి కరెంట్లీ థియేటర్స్లో అవైలబుల్గా ఉంది. ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే రామ్ చరణ్ ఐఏఎస్ క్వాలిఫై అయ్యి వాళ్ళ ఇంటికి వస్తాడు. దాని తర్వాత తినకి ఎస్జే సూర్యకి ఒక కాన్ఫ్లిక్ట్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఏంటా కాన్ఫ్లిక్ట్ అన్నదే మిగతా స్టోరీ. ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్లయితే మనకి రామ్ చరణ్ ఐపీఎస్ ఎలా ఎందుకు అయ్యాడు అండ్ అక్కడి నుంచి ఐఏఎస్ ఎలా షిఫ్ట్ అయ్యాడు అన్నది మనకి చూపిస్తారు. మెయిన్గా లవ్ స్టోరీ, తన కాలేజ్ లైఫ్ ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ హాఫ్లో అన్నది చూపిస్తూ ఉంటారు. సెకండ్ హాఫ్కి వచ్చినప్పటికీ తిన పాస్ట్ ఏంటి అంటే వీళ్ళ ఫ్యామిలీ పేరెంట్స్ వాళ్ళెవరు అండ్ తిను ఎలక్షన్ కమిషనర్గా వస్తారనమాట కొంతకాలం అయిన తర్వాత. సో ఆ ఎలక్షన్స్ అన్నవి ఎలా కండక్ట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా సెకండ్ హాఫ్లో ఉంటాయి. సో ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా అంటే నాకైతే సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ అనిపించింది. ఎందుకంటే రామ్ చరణ్ పాస్ట్లోది కూడా అక్కడే చూపిస్తారు అనమాట, వాళ్ళ ఫాదర్ గురించి అవన్నీ. ఆ గ్లిమ్స్ ఏదైతే చూపించారో అది ఒక 20 minutes 25 minutes ఉంటుంది. అది చాలా బాగా అనిపించింది. అండ్ ఎలక్షన్ కమిషన్గా స్టార్టింగ్లో వచ్చిన ఒక 2-3 థింగ్స్ అన్నీ కూడా బాగానే అనిపించాయి. బట్ టువర్డ్స్ క్లైమాక్స్ కొంచెం డల్ అనిపించింది. సో ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా అంటే నాకైతే సెకండ్ హాఫే కాస్త బెటర్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చాలా రెగ్యులర్గా వెళ్ళిపోయిన ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ ఈ మూవీలో పాజిటివ్స్ అంటే నేను పెద్దగా ఏమీ చెప్పలేకపోతున్నాను. బట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, రామ్ చరణ్ ఫాదర్ క్యారెక్టర్లో వస్తారు అంజలి. అండ్ ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో 20 minutes 25 minutes అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఆయనకి నత్తున్నట్టు యాక్ట్ చేయడం, తను యాక్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా అనిపించింది నాకు. త్రూ అవుట్ ద మూవీ రామ్ చరణ్ యాక్టింగ్ పెద్దగా లేదు అసలు. యాక్చువల్లీ క్యారెక్టరైజేషన్కి యాక్టింగ్ స్కోప్ అన్నదే లేదు. బట్ ఆ 20-25 minutesలో చాలా పర్ఫెక్ట్గా చేశారు అనిపించింది. అట్ ద సేమ్ టైమ్ అంజలి కూడా ఆ పోర్షన్లో చాలా బాగా చేసింది. అండ్ కియారా అద్వానీ మూవీలో ఉండాల్సిన అవసరమే లేదు, ఓన్లీ సాంగ్స్ కోసమే. తను ఎక్కడ వస్తుందో మనకి ఇమీడియట్గా అర్థమైపోద్ది అనమాట, ఓకే సాంగ్ కోసమే వచ్చారు అని. సో సేమ్ అలాంటి క్యారెక్టరే ఒక 4-5 సాంగ్స్ ఉంటాయి కదా, సో ఆ సాంగ్స్ కోసం మాత్రమే ఉన్నారు. అండ్ మెయిన్గా ఇంకొక సాంగ్ ఏదో పెట్టాలి, ఒకటి రిలీజ్ అయింది. బట్ ఆ సాంగ్కి ఏదో ఎడిటింగ్ ఇష్యూ రావడం వల్ల ఆ సాంగ్ని థియేటర్స్లో తీసేశారు. పెట్టలేదు, మేబీ 14th నుంచి యాడ్ చేస్తారు అంటున్నారు. ఈవెన్ అది యాడ్ చేసినా కూడా మూవీకి ఎటువంటి పాజిటివ్ అవ్వదు అన్న ఫీలింగ్ నాకుంది స్ట్రాంగ్గా. అట్ ద సేమ్ టైం తమనన్న మ్యూజిక్ అస్సలు చెప్పాల్సిన అవసరమే లేదు, అస్సలు బాగాలేదు. ఒక్క బీజిఎం కాదు కదా, ఒక్క సాంగ్ కాదు కదా, అసలు ఏది అనిపించలేదు. అండ్ ఒక్కొక్క టైంలో ఏంటంటే ఒక దగ్గర రామ్ చరణ్ డ్యాన్స్ చేస్తారనమాట సడన్గా రోడ్ దగ్గర. అదైతే రోబో రెహమాన్ మ్యూజిక్ ఉంటుంది కదా, అది కంప్లీట్గా అక్కడ 2-3 minutes పెట్టేసినట్టు అనిపించింది. చిన్న చిన్న చేంజెస్ చేసి అలానే ఒక ఎలక్ట్రానిక్ టైప్ ఆఫ్ సాంగ్ వస్తుంది, అది కూడా సేమ్ అలానే రోబో 2 సాంగ్ ఒకటి ఉంటుంది క్లైమాక్స్లో, ఆ సాంగ్ అక్కడ పెట్టేసినట్టు అనిపించింది. సో నాకైతే అసలు అది కూడా పెద్దగా నచ్చలేదు. నాకైతే మ్యూజిక్ చాలా డిసప్పాయింటింగ్గా అనిపించింది. బీజిఎం అండ్ సాంగ్స్ రెండు కూడా పెద్దగా బాగాలేదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ స్టోరీ, యూజువలీ శంకర్ మూవీస్ స్టోరీస్ అన్నీ ఏంటంటే రివెంజ్ డ్రామా అలా ఉంటాయి. ఆ రివెంజ్ డ్రామా అంతగా ఈ మూవీలో చూపించలేదు. ఆ స్టోరీ కొంచెం ఆ స్టోరీ బేస్డ్ మీదే వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది, కానీ అది పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అయ్యింది అన్న ఇది కూడా ఉంది. ఎందుకంటే టువర్డ్స్ క్లైమాక్స్ వెళ్ళే కొద్దీ ఏంటంటో జరుగుతూ ఉంటాయి, ఏదేదో అయిపోతూ ఉంటుంది. అస్సలు లాస్ట్ 30 minutes చూస్తే అసలు లాజిక్ అన్నదే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఎన్ఏ కంపేర్ చేయాలన్నమాట. సో అలాగా డిఎన్ఏ గురించి వెతుకుతున్నప్పుడు ఆ మనిషి చనిపోతారు అండ్ ఏదో అవుతుంది, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ అయిపోయింది, ఆ మనిషి లేదే అనుకోండి అక్కడ ఆ ఏరియాలో. బట్ డిఎన్ఏ వెతకడం అనేది చాలా సింపుల్ అండి. వాళ్ళు ఎక్కడైతే బ్రతికారో ఎంతకాలము అలాంటి ప్లేసెస్కి వెళ్ళి యూజువల్లీ ఆ డిఎన్ఏ అనేది కలెక్ట్ చేయడం చాలా ఈజీ. హెయిర్స్ అని, నెయిల్స్ ఏదో ఒకటి ఉంటుంది కదా, సో అలాగా కలెక్ట్ చేస్తారు యూజువల్గా. ఇంత చిన్న హెయిర్ ఉన్నా సరే కలెక్ట్ చేస్తారు. బట్ ఈ మూవీలో అది కూడా చూపించడం అనమాట. నాకైతే ఒరే బాబాయ్ లాజిక్ ఎక్కడుంది అన్న
ఫీలింగ్ అనిపించింది. అస్సలు నా వల్ల కాలేదు. అండ్ టువర్డ్స్ క్లైమాక్స్ ఈ కౌంటింగ్ ఇవన్నీ అవుతాయి కదా మనకు యూజువల్లీ ఎలక్షన్స్ కౌంటింగ్, అదేదో పిల్లబచ్చా ఆటలాగా ఇప్పుడు హీరోకి బిల్డప్ ఇవ్వాలని చెప్పి పెట్టిన ఫీలింగ్ ఉంది. కానీ అసలు ఎక్కడ అక్కడ లాజిక్కే లేదు. ఇప్పుడు ఇండియా వైడ్ ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్, ఒక్క ప్లేస్లో జరిగేదానికి చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్గా తీస్తుంది ఎలక్షన్స్ అంటే. న్యూటన్ అని ఒక మూవీ ఉంటుంది హిందీలో, రాజ్ కుమార్ యాక్ట్ చేశారు. అందులోని ఒక ట్రైబల్ ఏరియాలోకి వెళ్తారనమాట. అక్కడ ఓన్లీ 14-15 ఓట్లు మాత్రమే ఉంటాయి. దానికోసం అని చెప్పి ఒక ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ ఆఫీసర్ని ఒకరిని అండ్ 4-5 సెక్యూరిటీ విత్ గన్స్ పంపిస్తారనమాట. ఎందుకంటే అది నక్సలైట్ల ప్రాంతము, అక్కడ వాళ్ళు అలౌ చేయరు ఓట్స్. ఈ ఓటే మళ్ళీ ఎక్కువ ఓట్స్ ఉండవు, జస్ట్ 50-40 అలాగే ఉంటాయి ఓట్స్. అంత కేర్ఫుల్గా మైన్యూట్గా ఉంటుంది అసలు ఆ న్యూటన్ మూవీ చూసినట్లయితే. ఇంత మైన్యూట్, ఒక్క ఓటు కూడా ఎంత విలువైనది అన్నది చూపిస్తుంది. ఈ సినిమాలో అదేమీ లేదు. నాకైతే చాలా కామెడీ అనిపించింది లాస్ట్ 20 minutes. సో ఆ సీరియస్నెస్ ఏదైతే ఉండాలో అది మిస్ అయింది ఈ మూవీలో. శంకర్ మూవీస్లోనే యూజువల్లీ అది ఉంటుంది, బట్ ఆ సీరియస్నెస్ ఈ మూవీలో నాకు ఎక్కడా కనిపించలేదు. దీనికన్నా ముందు ఇండియన్ 2 ఏదైతే వచ్చిందో అదే డిజాస్టర్ అనుకున్నాను. సో దాని మీద కొంచెం ఒక స్టెప్ బెటర్, ఎందుకంటే సెకండ్ హాఫ్ ఎక్కడో కాస్త కాపాడింది అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. సో ఫైనల్లీ ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే నేనైతే బిలో యావరేజ్ అనే చెప్తాను. పెద్దగా ఎక్సైట్మెంట్ ఆర్ ఎక్సైట్ ఫీల్ అయ్యే ఫ్యాక్టర్ ఏమీ నాకు మూవీలో కనిపించలేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్లెయిన్గానే వెళ్తుంది అన్న ఫీలింగ్ వచ్చింది. కాబట్టి నాకు పెద్దగా ఈ మూవీ నచ్చలేదు. సో మీరు చూసినట్లయితే మీకు ఎలా అనిపించింది అన్నది కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే ఈ ఛానల్కి ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా చెప్పండి. దిస్ ఇస్ యోగేషి సైనింగ్ ఆఫ్ 2BHK, టు బి హానెస్ట్ కంటెంట్.